هلا والله، كيف حالك يا حبيبي؟ شلونك؟ عشك طيب؟ عشك నూర్ మియా మియా. నేను ఈ భాషలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేనైతే ఇండియాలో ఉన్నాను ప్రస్తుతానికి. నేనైతే గల్ఫ్ కంట్రీ అయిన సౌదీ అరేబియా, ఏదైతే గల్ఫ్ కంట్రీస్ కన్నిటికీ టాప్ లో ఉంటుందో ఆ కంట్రీలో నేను ఉన్నాను అనమాట. నేను ఈ కంట్రీలో ఉండబట్టి దగ్గర దగ్గర 10 years అయింది. సో నా 10 years ఎక్స్పీరియన్స్ ఏంది, అసలు నేను వచ్చిన కొత్తలో ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన, ఇప్పుడు ఎట్లా నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్కి నేను యాప్ట్ అయినా అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తా. సో ఎవరన్నా ఒకవేళ ఈ వీడియో చూసి ఒక 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడికి రావాలనుకునేటోళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సోకాల్ యూట్యూబర్స్ ఉన్నారు కువైట్ నుంచి కానీ సౌదీ నుంచి కానీ రకరకాలుగా భయపెడతా ఉంటారు మిమ్మల్ని. ఇక్కడ రూల్స్ అట్లా ఉంటాయి, ఇలాంటి ఇక్కడ రూల్స్ ఇట్లుంటాయి, ఇలాంటి ఇక్కడ వాళ్ళు ఇట్లుంటారు, ఇట్లా ఇట్లా ఇది ఉంటుంది, మా మేడం నన్ను నడిచింది, ఇలాంటి మా సార్ నన్ను కొట్టినాడు తిట్టినాడు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పింది దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొంతమంది అయితే కొన్ని సొల్లు కూడా వాడుతూ ఉంటారు. సో అవన్నీ పట్టాపంచలు చేసుకుంటా ఈ బుద్ధు నేనైతే వీడియో స్టార్ట్ చేస్తా. సో మీరు చూడండి, వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర నుంచి ఇట్లాంటి కంటెంట్ ఇంకా చాలా వస్తుంది. నా ఛానల్ అయితే మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఇక మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ 10 years నా ఎక్స్పీరియన్స్లో నేను స్టార్టింగ్లో అంటే కొత్తగా సౌదీలోకి ఎంటర్ అయినప్పుడు ఎట్లుండింది, నాకు భాష వచ్చేది కాదు. మెయిన్గా మనం సౌదీలో ఫేస్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఇదే లాంగ్వేజ్ అయితే అస్సలు మన వాళ్ళకు అండ్ మన వాళ్ళకంటే ముస్లిమ్స్ కన్నా కనీసం కొంచెం ఉన్న ఐడియా ఉంటుంది. వాళ్ళ భాష కొంచెం మిక్స్ అవుతూ ఉంటుంది, దీంతో అప్పుడప్పుడు కలుస్తుంది. ఇక మన తెలుగు వాళ్ళకైతే అస్సలు మిక్సింగ్ అనేది ఏమి ఉండదు, మనకు పూర్తిగా కొత్త భాష ఇది. సో ఎట్లా మనం ఈ భాషతో సర్వే కావాలనేది కూడా చాలా కష్టమైన పని. విత్ ఇన్ 3 monthsలో నీకు భాష రాకపోతే నువ్వు తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవడం బెటర్, మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే 3 months ఉండి నువ్వు ఇక్కడ వర్క్ చేసినావంటే ఆటోమేటిక్గా నీకు కొన్ని పదాలు అయితే అర్థమైపోతాయి. ఎగ్జాంపుల్, రమ్మని పిలవడం, వెళ్ళమని చెప్పడం, కార్ స్టార్ట్ చేయమని చెప్పడం, లేదంటే ఏదైనా పని చేయమని చెప్పడం, దీన్ని తొడుగు అని చెప్పడం, ఇట్లాంటి పదాలు నీకు ఆటోమేటిక్గా అర్థం కావాలి. అర్థమైతేనే నువ్వు ఇక్కడ సర్వే కాగలం. లేదనుకో నువ్వు నీ దగ్గర ఉండే పాస్పోర్ట్ ఇప్పించుకొని డబ్బులు ఏదైనా ఉంటే కట్టుకొని చక్కగా ఇండియాకి వెళ్ళిపోవడం చాలా బెస్ట్. అర్థమైందా? ఇంకా సెకండ్ థింగ్ ఏదైనా ఉందంటే అది రూల్స్. ఇక్కడ రూల్స్ ఎట్లుంటాయంటే అప్పట్లో చాలా కఠినంగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గించేసినారు. నేను కొత్తలో వచ్చినప్పుడు అయితే చాలా భయం. నాకు భయం ఎట్లా అంటే కనీసం ఎవరితో వీడియో కాల్ మాట్లాడితే ఏదన్నా కేసు మన ఎందుకు బుక్ అవుతుందేమో, లేకుంటే ఎవరన్నా మనల్ని వచ్చి తల నరికేస్తారేమో అనే ఒక భయం ఉండింది. ఎందుకంటే అప్పట్లో అందరూ అదే సౌదీలో తలను నరుకుతారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి లేనిపోయిన అపోహలు అయితే ఉండే. అపోహలు కాదు, అవి నిజాలే. కానీ ఏమంటే ఇప్పుడు రూల్స్ మార్చుకున్నారు, వాళ్ళు రూల్స్ మార్చుకున్నారు. ఇప్పుడు ఉండే కాలానికి అనుగుణంగా వాళ్ళు కూడా ప్రపంచంతో పాటు ముందుకు సాగుతున్నారు అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ హౌస్ డ్రైవర్గా వచ్చిన ఏ డ్రైవర్కైనా కూడా రూల్స్ అయితే పక్కా తెలుసుకోవాలన్నమాట. రూల్స్ తెలియకుండా మనం బండి బయటకు తీసుకొని పోయినామంటే ఆటోమేటిక్గా మనకు ఫైన్స్ అనేది అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రతి రూట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైనా మనం ఒక రూట్లోకి ఎంటర్ అవుతున్నామంటే ఆ రూట్ లిమిట్, స్పీడ్ లిమిట్ ఏంది, ఈ రూట్లో కెమెరాలు ఉన్నాయా లేదా, సీట్ బెల్ట్ కెమెరాలు, కెమెరా ఫోన్ అదే సెల్ ఫోన్ కెమెరాలు, లేకపోతే మన స్పీడ్ లిమిట్ కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ముందుకైతే పోవాలి. ఇవేం తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనము ఫైన్లో ఇరుక్కుంటాం, ఫైన్ కట్టాల్సింది వస్తుంది. కొత్తలో మనకు కొంతమంది మంచి ఓనర్లు దొరికితే కొత్తలో వాళ్ళే కట్టుకుంటారు, మనకు చెప్తారు ఇది కాదు పద్ధతి, ఇది పద్ధతి అని చెప్పేసి. లేదనుకో మనమే కట్టుకోవాలంటే మనం తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. అర్థమైందా? అది ఓన్లీ హౌస్ డ్రైవర్లకి. మిగతా వాళ్ళకి ఎవరైతే హారీస్ పని చేయడం కానీ కంపెనీ పని చేయడం కానీ వస్తారో వాళ్ళకి ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీ వాళ్ళకి బండి ఇచ్చేస్తుంది. లేకుంటే హారీస్ పని చేసేటోళ్ళకి అయితే ఇంట్లో ఏదన్నా మగవాళ్ళు ఇంట్లో పని చేసేటోళ్ళకైతే వాళ్ళకి ఇటువంటి రూల్స్ ఏవి వర్తించవు. ఎందుకంటే వాళ్ళు బండి తోలరు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ అకామ దానికి సహకరించే అకామ అయితే కాదు. అదనమాట. ఇక మూడో రూల్స్, ఇక్కడ ఫుడ్. ఇది ఎవరు చెప్పరు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఓడు మనకు ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ మనకు మంచి చికెన్ మటన్ ఉంటుంది అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే దానికి భిన్నంగా ఉంటుంది. మన సైడ్ మాదిరి అయితే ఫుడ్ అస్సలు ఉండదు. మన సైడ్ మాదిరి ఉంది అనుకొని మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంత దూరం వచ్చారంటే మీరు ఖచ్చితంగా ఒక వారానికే డైలా పడిపోయి ఇట్ట ఊగిపోతారు అనమాట. సో ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందంటే ఈ మధ్య మన ఇండియాలో కూడా మంది, షవాయ, అది షవర్మా రకరకాలుగా ఇట్లా వచ్చిండే అనమాట.
సో మన సైడ్ మాది ఇక్కడ దోశలు ఇడ్లీలు అయితే దొరకవు. అంటే అది నేను చెప్పేది ఏంటంటే సౌదీ విషయం చెప్తాను. కువైట్ లో మాత్రం దొరుకుతాయి, కానీ మనం డైలీ అఫోర్డ్ చేసి పెట్టలేం. అమౌంట్ పెట్టి కొనాలంటే ఏది కాదు. ఇక్కడ సౌదీ వాళ్ళ ఇంట్లో ఇచ్చిందైనా కూడా కువైట్లో అయితే వాళ్ళే ఇస్తారు. అది కూడా మనకేం దోశలు ఇడ్లీలు ఇయ్యరు. వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అదే మనకి ఇస్తారు. అదే మనం నేను అలవాటు పడాలా. ఇంకా నా విషయానికి వస్తే 10 years నేనే వంట చేసుకొని తింటా. అర్థమైందా? కువైట్లో చేసేది వేరు, సౌదీలో చేసేది వేరు. కువైట్లో చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఫుడ్ దొరుకుతుంది, టైంకి నీకు నిద్ర దొరుకుతుంది. మనము టైం టు టైం ఫుడ్ తిండికి మన రూమ్లోకి వచ్చేస్తుంది. కానీ సౌదీలో అట్లా ఉండదు. సౌదీలో ఎప్పుడు చూసినా కూడా మనమే ఫుడ్ చేసుకోవాలా, మనమే ఒక టైం నిర్ణయించుకోవాలా. ఫుడ్ మనమే చేసుకొని తినాలా. సో ఆటోమేటిక్గా మన ఇండియన్ ఫుడ్ మనం చేసుకొని తింటాం. కానీ కువైట్లో ఎట్లయితే ఉండదు. దయచేసి కువైట్ వాళ్ళు ఇది మాత్రం బాగా గమనించాలి. కువైట్ వాళ్ళు ఫుడ్ కువైట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏదైతే తింటారో అదే ఇస్తారు మీకు. దాంతో పప్పు ఉండదు, రసం ఉండదు, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి ఖచ్చితంగా ఇయ్యరు. మీరు 10 ఏళ్ళు చేయండి, 10 ఏళ్ళు చేసినా కూడా మీకు పప్పు ఇట్లాంటివి దొరకవు. అర్థమైందా? ఎవరో మన ఇండియన్ పని మనిషి ఎవరన్నా ఇంట్లో ఉండి, మన తెలుగు పని మనిషి ఉంటే నీకు పప్పు ఇట్లాంటివి ఏంటన్నా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది, లేకుంటే అస్సలు రాదు. దయచేసి మీరు దాని జోలికి పోవాకండి. మరి ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ వర్డ్, ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవమానాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ప్రతి ఒక్క దానికి సిద్ధపడి రావాలా. ఎందుకంటే నేను డ్రైవర్ పని చేయడానికి వచ్చినా, నేను డ్రైవర్ పని మాత్రమే చేస్తాను, నేను ఏరే పని ఏది చేయనంటే, నువ్వు మంచోనివి అయితే నువ్వు బ్యాగ్ సర్దుకో, ఇంటికి వెళ్ళిపో. అట్లాంటి దానికి నువ్వు రాలేడికి. నువ్వు ఏ పనైనా నేను చేయగలను, నేను నేర్చుకుంటా, నాకు ఈ పని తెలియకుండా నేను నేర్చుకొని చేస్తాననే సత్తా నీ దగ్గర ఉంటేనే మాత్రమే రా. గల్ఫ్ కంట్రీస్ లో ప్రతి ఒక్క పని చేసేటోనికి మాత్రమే వాల్యూ ఉంటుంది. లేదు నేను డ్రైవర్ పని చేయడానికి మాత్రమే వచ్చి నేను డ్రైవర్ పని చేస్తా అంటే ఒప్పుకోడు. అప్పుడు ఏమవుతుందంటే గొడవ అవుతుంది. గొడవ అయితే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఏదో ఒకటి చేస్తారు. అంటే అదే తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేదంటే బయటికి వెళ్ళిపో నువ్వు వద్దు మాట్లాడడం కానీ, లేదంటే టికెట్ తీసి నేను ఇండియా పంపించేస్తారు. సో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం వివక్ష అనేది కొంచెం ఉంటుంది, లైట్గా అంటే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ముస్లిం అనుకో, నిన్ను ఎవరేం పెద్దగా పట్టించుకో, కానీ నువ్వు ఖచ్చితంగా నమాజ్కి అయితే పోవాలి. నమాజ్ పోకుంటే నీకు కొంచెం సీరియస్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. నువ్వు ముస్లిం అయ్యండి నమాజ్ పోకుండా ఉంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. సౌదీ పరంగా నేను చెప్తాను. కువైట్ పరంగా అయితే నాకు తెలియదు అంతగా, ఎందుకంటే కువైట్లో నేను చేయలేదు కాబట్టి. సౌదీ పరంగా నేను చూసిన 10 years లో ఒకప్పుడు అజాన్ ఇస్తే ప్రతి ఒక్క షాపు క్లోజ్ చేసేటోళ్ళు. ప్రతి ఒక్కరు నమాజ్ పోవాలి. అంటే మన హిందువులు ఇట్లాంటి వాళ్ళు, క్రిస్టియన్స్ తప్పితే మిగతా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నమాజ్ పోవాలి. ఎక్కడైనా మనం రోడ్లపైన తిరుగుతా కనపడినామనుకో, మన దగ్గరికి కార్ వస్తుంది. కార్ వచ్చిన తర్వాత మన అకామ చెక్ చేస్తారు, నువ్వు ముస్లిమా నాన్ ముస్లిమా దాంతో ఉంటుంది అనమాట. సో దాని ప్రకారంగా నువ్వు నమాజ్ పోయినావా లేదనేది కూడా చెక్ చేసి, నువ్వు నమాజ్ పోకుండా ఉంటే నిన్ను తీసుకొని పోయి నీకు కౌన్సిలింగ్ ఇస్తారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నమాజ్ పోవాలనే కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. ఒకవేళ నువ్వు ముస్లిం కాకుంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే అంటే మనం మన ఇంట్లో పనిచేస్తూ ఉంటాం, హౌస్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ సౌదీ కానీ కువైట్ కానీ ఎవరైనా కానీ గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఓనర్లు ఖచ్చితంగా మనల్ని ఎప్పుడో ఏదో ఒక టైంలో ఒకనొక టైంలో మనల్ని మన జాతిని గుర్తు చేస్తారు. మనకి నువ్వు పలానోనివి, నువ్వు మా ఓనివి కాదన్నట్టుగా మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి కాదు, మనం ఎప్పుడు తప్పు చేసినా కూడా దానికి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది మన జాతే. నువ్వు పలాని హిందువు లేదంటే పలాని క్రిస్టియన్ నువ్వు, కానీ మేము నేను బాగా చూసుకుంటామని ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా? వాళ్ళ దగ్గర మనం పని చేస్తున్నాం అనే ఒక ఇదితో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇట్లాంటి దాన్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యి రండి. లేదనుకో చాలా ఇబ్బంది పడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. దీంతోనే ఇంకొక వివక్ష ఏదైనా ఉందంటే, నువ్వు ముస్లింగా, నువ్వు క్రిస్టియన్గా, నువ్వు హిందువా ఏం చూడరు. కొంతమందికి వర్క్, సౌదీ కానీ కువైట్ కానీ గల్ఫ్ కంట్రీస్లో ఏ ఓనర్ అయినా కానీ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు వర్క్కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వరు. వాళ్ళు 1000 రూపాయలు, వాళ్ళ అమౌంట్లో 1000 రూపాయలు పెట్టి వాళ్ళు భోజనం తిన్నా కూడా మనకు ₹1 ఎగస్ట్రా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే మనం పని చేయాలి, మనం పని చేసి కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం అనేది వాళ్ళు ఇస్తారు. నీ పని చూస్తారు, నువ్వు చేసే పని ఎంత కష్టం ఉంది ఏంది అనేది కూడా చెక్ చేస్తానే ఉంటారు వాళ్ళు. ప్రతి నిమిషం కూడా వాళ్ళు నీ మీదనే ఫోకస్ పెట్టింటారు. స్టార్టింగ్ ఒక 3-4 months వరకు. సో నువ్వు పని చేస్తున్నావా లేదా అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు పని చేయకపోతే నిన్ను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తారు. టిట్ ఫర్ టాట్ అన్నట్టు. నువ్వు అద్దంలో చూసుకొని నువ్వు నవ్వుతే ఆ పక్క నుంచి నీ ప్రతిబింబం కూడా నవ్వుతుంది. లేదు నువ్వు అద్దంలో చూసుకొని కోప్పడితే ఆ పక్క నుంచి ప్రతిబింబం కూడా కోప్పడుతుంది. సేమ్ అంతే. నువ్వు మంచి పని చేస్తే నీకు మంచిగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు అసలు వాడు చెప్పిన పని చేయలేదు అనుకో, దాని తర్వాత వచ్చే పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదే అన్నమాట ఇక్కడ మెయిన్. పని చెయ్యి, ప్రతిఫలం తీసుకో. నువ్వు ఎంత పని చేస్తే అంత డబ్బు. ఇక్కడ మాత్రం అది మాత్రం బాగుంటది. సో పని చేయాలా, కష్టపడ గుణం నీలో ఉందంటేనే రా, లేదనుకో నువ్వు రాకుండా ఉండేది బెటర్, చాలా బెటర్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఇక్కడ ఉండదు. ఇండియాలో ఉండి ఫ్రీడంగా నేను అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా అంటే అస్సలు ఉండదండి. ఓన్లీ నువ్వు పని చేసుకొని మాత్రమే వచ్చేటువంటి రా, అంతేగాని నేను ఆడికి పోతా, నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఫ్రెండ్స్ దగ్గర వేస్తా, లేదంటే నేను చుట్టికి పోతా, సెలవులు పోతా అంటే నీకు ఆ రోజు అగ్రిమెంట్లో సెలవు అనేది ఉంటే నీకు సెలవు పంపిస్తారు. అది కూడా వాళ్ళ కండిషన్స్ అప్లై చేసుకొని పంపిస్తారు. లేదనుకో అది ఏం ఉండదు. నువ్వు ఖచ్చితంగా 365 days నువ్వు ఇండియాకి వచ్చేంత వరకు, పైన నుంచి 2 సంవత్సరాలు ఇండియాకి వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా పని చేయాల్సిందే. అది లేకపోతే అస్సలు అయ్యే పనే కాదు. ఇక్కడ వర్క్ ఇంపార్టెంట్, వర్క్. అది నువ్వు కరెంటు పని చేస్తావా, డ్రైవర్ పని చేస్తావా, లేదంటే నువ్వు ఇంట్లో కసు దొబ్బే పని చేస్తావా, నువ్వు బాత్రూంలో కడుగుతావా, ఎన్ని ఎవరు చూడ్డు. నువ్వు పని చేస్తే నీకు డబ్బు ఇస్తారు అంతే. ఇది ఇక్కడ పాలసీ. ఆ పనిలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఖచ్చితంగా అప్లై అవుతాయి అనమాట. సో ఏ అకామా ఉండేటోళ్ళు ఆ పని మాత్రమే చేసుకోవాలి. డ్రైవర్ అకామా అంటే డ్రైవర్ పని చేసుకో, నువ్వు క్లీనింగ్ పని అయితే క్లీనింగ్ పని చేసుకో, లేకుంటే నువ్వు కంపెనీలో పని చేసుకుంటే కంపెనీ పని చేసుకో. కోవైట్ అయినా కానీ ఇది గల్ఫ్ కంట్రీస్ ఎక్కడైనా కూడా ఇదే రూల్సే ఉంటాయి మ్యాక్సిమం. ఇంకొకటి ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మనం ఖర్చు పెట్టే విధానం, ఫ్రెండ్స్ వచ్చానని చెప్పి లక్షలు వేలు ఖర్చు పెట్టుకుంటే మనం ఇక్కడ ఉండలేము. సో అవి కూడా బాగా తగ్గించుకోవాలి ఇక్కడ ఉండాలంటే. ఇంకేంటి ఉన్నాయంటే నేను మర్చిపోయినట్టు ఏమున్నాయి బా, పని మనుషులు. ఆడోళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా నేను, మీరు ఎప్పుడైతే మీరు గల్ఫ్ కంట్రీకి రావాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి. మీరు ఇండియాలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా అనుకొని 2 సంవత్సరాలు నేను జైల్లో గడపనికి పోతున్నాను ఫిక్స్ అయిపోయి మీరు ఇక్కడికి రండి. ఎందుకంటే ఒక్కసారి మీరు హౌస్లోకి, గల్ఫ్ కంట్రీస్కి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయినారంటే 2 years మీరు జైల్లో ఉన్నట్లే. జైల్లో మీరు ఆ ఓన్లీ ఆ హౌస్లోనే ఉంటారు. మీరు మహా అంటే మీరు కసుబారేనికి బయటకు వస్తారు అంతే. సెలవు లేకుంటేనే, సెలవు ఉండే ఆడోళ్ళ గురించి ఆయన చెప్పే, సెలవు ఉండే ఆడోళ్ళు వాళ్ళ కథలు అన్ని వేరు ఉంటాయి, అది వేరే విషయము. ఇంకా బయట పని చేసుకునే ఆడోళ్ళ గురించి కూడా నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళు అన్ని ఆరితేరి ఉంటారు అనమాట. సో వాళ్ళ గురించి మనకు అనవసరం. ఓన్లీ కొత్తగా వచ్చే ఆడోళ్ళు, కొత్తగా వచ్చే మొగళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నా. సో మీరు కొత్తగా వచ్చారంటే ఆడోళ్ళు ఖచ్చితంగా మీరు 2 సంవత్సరాలు జైల్లో మీరు అగ్రిమెంట్ రాసుకొని అదే పనిగా జైల్లో ఉండడానికి మీరు వస్తానట్టే. పని కూడా అంతే ఘోరంగా ఉంటుంది. పని అంత ఆశమాష అయితే ఉండదు. మన ఇళ్లలో ఉండేట్టు 4-5 బోగులు దోమి కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూసుకుంటా భోజనం చేసుకుంటా ఉండదు. ఖచ్చితంగా పని కనీసం 13 గంటలు పని చేయించుకుంటారు నీతో, ఈజీగా 13-14 గంటలు ఈజీగా పని చేయించుకుంటారు. నీకు నిద్రపోండి కనీసం 5 నుంచి 6-7 మధ్య, 7 గంటల మధ్య మీకు రెస్ట్ ఇస్తారు. ఇక సెల్ విషయం అంటే కొంతమంది స్పాన్సర్లు సెల్ అలౌడ్ చేస్తారు మాట్లాడుకోనికి, కొంతమంది అయితే అసలు అలౌడ్ చేయరు. సో అది కూడా మీరు చూసుకుంటా ఉండాలి. పని ఉండేటప్పుడు సెల్ వాడినామంటే వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి. పని లేనప్పుడు మాత్రమే సెల్ వాడాలి. ఇంకేంటైనా మిస్ అయినా, ఇంకేంటైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. ఏంటన్నా మీకు అవసరమైనట్టు ఉంటే కింద కామెంట్ చేయండి. పలాంది నాకు డౌట్ ఉంది, అక్కడ ఎట్లా ఉంటుంది అట్లా నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి మీకు నాకు తెలిసిన 10 years ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఇచ్చేస్తా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌదీలో ఏదైనా గల్ఫ్ కంట్రీస్లో మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ కండి. బాయ్ ఫ్రెండ్స్.